హాయ్ హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రాయ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరో న్యూ నోటిఫికేషన్తో అప్డేట్తో మీ ముందుకు వచ్చేసాను. మరి అదేంటంటే నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ అంటే ఎన్ఎస్పి. కాబట్టి ఈ యొక్క పోర్టల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నడబడుతుందండి. మరి దీంట్లో చాలా స్కాలర్షిప్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ముఖ్యంగా ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో డిప్లొమా బీటెక్ చదువుతున్నారో వారికి మంచి అవకాశం, అలాగే డిజబిలిటీ వారికి ఉంది, అలాగే ఎన్ఎంఎస్ వారికి ఉంది, అలాగే ఎవరైతే డిగ్రీ క్యాండిడేట్స్ ఉన్నారో మరి డిగ్రీ చదువుతున్న జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి ఈ యొక్క వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, మరి ముందుగా చిన్న రిక్వెస్ట్, మరి మీరు కానీ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎందుకంటే మీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మరి యూట్యూబ్ నా యొక్క వీడియో రికమెండ్ చేస్తుంది, అనేక మందికి నా యొక్క వీడియో నా యొక్క ఛానల్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, మరి దీంట్లో ఏ స్కాలర్షిప్కి మీకు అప్లై చేయాలని మేము రెడీగా ఉన్నామండి. కాబట్టి స్క్రీన్ మీద నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. మీరు దానికి సంప్రదించినట్లయితే మీకు వెంటనే అప్లై ఇచ్చి మీకు ఏ స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది, దానికి ఎలా అప్లై చేయాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఇలాంటి పూర్తి సమాచారం కూడా నేను మీకు అందిస్తాను అన్నమాట. అలాగే మీరు కనుక కాకినాడ పరిసరాల ప్రాంతాల వారు అయితే డైరెక్ట్గా మా షాప్కి వచ్చి కూడా ఆన్లైన్ చేయించుకోవచ్చండి. మరి మా యొక్క షాప్ అడ్రస్ రాయ్ జిరాక్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ నియర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్, సమమూర్తి నగర్, 5వ వీధి, కాకినాడ. కాబట్టి ఫ్రెండ్స్, ముందుగా దీంట్లో నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అసలు ఏ స్కీమ్స్ ఉంటాయి, కాబట్టి ఈ స్కీమ్స్కి ఎవరికి ఎలిజిబిలిటీ ఉంది, మరి దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి, ఏంటి ప్రాసెస్ అనేది కూడా పూర్తిగా చూద్దాం అన్నమాట. కాబట్టి స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ముఖ్యంగా మరి టెక్నికల్ వారికి ఎవరైతే మరి డిప్లొమా లేదా బీటెక్ మరి చదువుతున్నారో వారికి అండి మరి ఈ యొక్క స్కాలర్షిప్ పేరు ప్రగతి స్కాలర్షిప్ అన్నమాట. మరి ఇది టెక్నికల్ డిగ్రీ బేస్డ్ ఆన్ మెరిట్ బేస్డ్ స్కీమ్ అన్నమాట. కాబట్టి ఎవరికైతే టెక్నికల్ ఎడ్యుకేషన్లో మంచి మెరిట్తో పాస్ అవుతున్నారో వారిని ప్రోత్సహించడానికి కోసం ఈ స్కీమ్ తీసుకొచ్చారన్నమాట. దీనికి ఎప్పటిదాకా అవకాశం ఉందంటే అక్టోబర్ 31 వరకు కూడా అవకాశం ఉందండి. కాబట్టి దీంట్లో డిప్లొమా వారికి అవకాశం ఉంది, డిగ్రీ వారికి కూడా అవకాశం ఉంది. డిగ్రీ అంటే మరి టెక్నికల్ డిగ్రీ అంటే బీటెక్ మాట, అలాగే టెక్నికల్ డిప్లొమా అంటే డిప్లొమా ఎవరు చదువుతున్నారో వారందరికీ కూడా మంచి అవకాశం అండి. కాబట్టి కేవలం దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే మీరు అమ్మాయిలు అయి ఉండాలి, అలాగే దీనికి స్కాలర్షిప్ అమౌంట్ కూడా చూపిస్తాను చూడండి. మరి ఇంచుమించు 50,000 పైగా కూడా దీనికి స్కాలర్షిప్ అనేది అమౌంట్ వస్తుందన్నమాట. కాబట్టి మ్యాక్సిమం ప్రతి ఇయర్ కూడా పెట్టిన వారందరికీ కూడా సరైన అర్హత, సరైన క్వాలిఫికేషన్స్, సరైన పత్రాలు కనుక మన ఆన్లైన్లో సబ్మిట్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు సెలెక్ట్ అవుతారండి. ఇంచుమించు 40,000 పైగా 50,000 దగ్గరగా మీకు అనే అమౌంట్ అనేది మీకు అకౌంట్లో క్రియేట్ అవుతుందన్నమాట. కాబట్టి గమనించండి. మరి అది ప్రగతి స్కాలర్షిప్. అలాగే మరొక స్కాలర్షిప్ కూడా ఉందన్నమాట. మరి పీజీ వారికి ఇదైతే ప్రస్తుతానికి ఇంకా ఓపెన్ అవ్వలేదు, మరి కమింగ్ డేస్లో కూడా ఓపెన్ కాబోతుంది. కాబట్టి దీంట్లో ముఖ్యంగా డిజబిలిటీ వారికి కూడా మరి దీంట్లో స్కాలర్షిప్స్ ఉంటాయండి. ఎవరైతే డిజబిలిటీ క్యాండిడేట్స్ ఉంటారో, కాబట్టి పిహెచ్ క్యాండిడేట్స్ మరి వారికి డెఫ్ అండ్ డమ్ అయినా లేకపోతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయినా అలాంటి వారందరూ కూడా మంచి అవకాశం అప్లై చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మరి పిఎంఎస్ఎస్వి స్కాలర్షిప్ పేరు మీరు వినే ఉంటారు. మరి ఆ స్కాలర్షిప్ కూడా మరి ఈ సంవత్సరం అయితే రెన్యువల్కి అయితే ఓపెన్ అయిందండి. ఇంత ముందు సంవత్సరం ఎవరికైతే ఎగ్జామ్ రాసి అది క్వాలిఫై అయ్యి అప్లై చేసుకొని మరి ఈ ఇయర్ సెకండ్ ఇయర్ కోసం రెన్యువల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే రెన్యువల్ అనేది ఓపెన్ అయ్యింది. కాబట్టి గమనించండి. అలాగే మరి న్యూగా రిజిస్ట్రేషన్ ఎవరైతే మరి కాలేజ్ చదువుతున్నారో వారికి కూడా మరి న్యూగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. కాబట్టి దీంట్లో చాలా స్కాలర్షిప్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా మన సౌత్ ఇండియాకి అయితే కొన్ని కామన్గా స్కాలర్షిప్స్ ఉంటాయి, అవి మాత్రం మనకి ఎలిజిబిలిటీ ఉంటుందన్నమాట. కాబట్టి మీకు చూపిస్తాను చూడండి. మరి సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ ఫర్ టాప్ క్లాస్ స్టూడెంట్స్ ఫర్ ఎస్సీ స్టూడెంట్స్. ముఖ్యంగా ఎస్సీ వారు అయితే ఎవరైతే ఉన్నారో వారికి కూడా సపరేట్ స్కీమ్ స్కాలర్షిప్ ఉందండి. వారికి కూడా 31 అక్టోబర్ లాస్ట్ డేట్ అన్నమాట. కాబట్టి వారికి కూడా మంచి అవకాశం. అలాగే మీకు డిజబిలిటీ అని చెప్పాను కదా, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ ఫర్ స్టూడెంట్స్ విత్ డిజబిలిటీస్. కాబట్టి ప్రీ మెట్రిక్ అంటే 10th లోపు ఎవరైతే ఉన్నారో వారు ప్రీ మెట్రిక్ అండి. మరి పోస్ట్ మెట్రిక్ అంటే ఎవరైతే 10th తర్వాత చదువుతున్నారో వారికి సంబంధించింది అన్నమాట. కాబట్టి మీకు క్వాలిఫికేషన్ ఏదైనా కూడా మీకు స్కాలర్షిప్ అయితే ఉందండి. మరి మీకు కూడా 31 అక్టోబర్ అనేది లాస్ట్ డేట్. అలాగే కాలేజ్ వారికి కూడా అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం మరి మీరు డిగ్రీ చదువుతున్నా, బీటెక్ చదువుతున్నా లేదా స్కూల్ చదువుతున్నా కూడా అందరికి కూడా అవకాశం ఉంది. మరియు మరి నేషనల్ మెయిన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ అంటే ఎన్ఎంఎంఎస్. కాబట్టి ఇంతకుముందు మరి గవర్నమెంట్ స్కూల్ చదివిన వారు ఎవరైతే
ఎన్ఎంఎస్ స్కాలర్షిప్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై ఉన్నారో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. అలాగే రెన్యువల్ కూడా ఓపెన్ అయింది. మరి దీనికైతే టైం తక్కువ ఉందన్నమాట. మరి ఆగస్ట్ 31 అనేది లాస్ట్ డేట్. కాబట్టి ఎవరు కూడా చివరిదాకా అయితే ఆగద్దండి. ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ బేస్డ్ స్కాలర్షిప్స్ పోర్టల్ కాబట్టి చాలా బిజీగా ఉంటుంది సర్వర్ అనేది. మరి తొందరగా అనేది అప్లై చేసుకోండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట. అలాగే నా యొక్క నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మీకు డౌట్స్ని కూడా నేను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, మరి ఇవైతే మరి మెయిన్గా స్కాలర్షిప్స్ అన్నమాట. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, అందరికీ ఎక్కువగా ఎలిజిబుల్ అయ్యే స్కాలర్షిప్స్ ఎస్ఎస్వి స్కాలర్షిప్ ఉంది. అది అన్ని క్లాసుల వారికి. మరియు ఇంకా అది కొత్తగా నోటిఫికేషన్ రాలేదు, రెన్యువల్ అయితే ఓపెన్ అయింది. డిజబిలిటీ స్కాలర్షిప్స్ అయితే అన్ని క్లాసులలో కూడా అవకాశం ఉంది. మరి ముఖ్యంగా మరి అమ్మాయిలకి అయితే డిప్లొమా చదువుతున్నా బీడే చదువుతున్నా కూడా వారికి కూడా అవకాశం ఉందండి. కాబట్టి ఇదే వెబ్సైట్లో మీరు ముందుగా దీనికి అప్లై చేయాలంటే 1 టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. మీరు ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వాలి. మరి మీకు మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ అని ఎంటర్ చేయాలి. ఆధార్ లింక్ అయిన నెంబర్ కూడా ఓటీపీ వస్తుంది. కాబట్టి ముందు మీకు ఒక ఐడి క్రియేట్ అవుతుంది. 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్లో ఒక ఐడి క్రియేట్ అవుతుంది. ఐడి క్రియేట్ అయిన తర్వాత మీరు ఏం చేయాలంటే మొబైల్లో మరి ప్లేస్టోర్లోంచి ఎన్ఎస్పి అనే యాప్ అనేది డౌన్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. దాంతోపాటుగా మరి ఆధార్ ఫేస్ ఆర్డీ అనే యాప్ ఉంటుందన్నమాట. అది డౌన్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఆ యొక్క యాప్లో మీకు రెఫరెన్స్ నెంబర్ ఏ నెంబర్ అయితే వచ్చిందో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయమంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీరు జస్ట్ అక్కడ మీ యొక్క ఐస్ అనేది వెరిఫికేషన్ చేయాలి. ఏ క్యాండిడేట్ అయితే రిజిస్ట్రేషన్ చేశారో వాళ్ళకి ఐస్ వెరిఫికేషన్ చేయాలి. వెరిఫికేషన్ చేసాక అప్పుడు మీకు సక్సెస్ఫుల్గా 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. మరొక నెంబర్ మీకు జనరేట్ అవుతుంది అన్నమాట. ఆ నెంబర్తో పాటు మీకు ఒక పాస్వర్డ్ కూడా మీ యొక్క మొబైల్కి వస్తుంది. దాంతో లాగిన్ అప్లై చేసుకోవాలి. అలాగే ఇన్ కేసు మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా, నా ఎడ్యుకేషన్కి నా క్యాస్ట్కి అని మీకు కానీ చెక్ చేసుకోవాలని అవకాశం ఉంటే చెక్ చేసుకోవచ్చు. అది కూడా వెబ్సైట్లో లింక్ ఉందండి. మరి చెక్ యువర్ ఎలిజిబిలిటీ అని చెప్పి దాంట్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ముందుగా మీ యొక్క డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోండి. మీరు ఏం చదువుతున్నారో దానికి సంబంధించిన ముందు క్లాస్ పాస్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు కొన్ని క్యాస్ట్ల వరకు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మరియు స్టడీ సర్టిఫికేట్స్. దాంతోపాటు మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మరి ఈ స్కాలర్షిప్లో కొన్ని స్కూల్స్ కొన్ని కాలేజెస్ చూపించకపోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మరి మీ స్కూల్ ద్వారా లేదా కాలేజ్ ద్వారా అనేది ఈ యొక్క పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇన్స్టిట్యూషన్ కనబడుతుంది కదండి, దాంట్లో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడు వాళ్ళ యొక్క పేరు అనేది ఈ యొక్క స్కాలర్షిప్ కింద డిస్ప్లే అవుతుంది. అప్పుడు మీరు ఎలిజిబిలిటీ అవుతారన్నమాట, అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనం దీనికి అప్లై చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అనేది ఫస్ట్ స్టెప్ స్కూల్ లెవెల్లో ముందు మీరు ఏ స్కూల్ ఏ కాలేజ్ చదువుతున్నారో వారికి వెళ్తుందన్నమాట. వాళ్ళ యొక్క లాగిన్లో దాన్ని అప్డేట్ చేయాలి, అప్రూవ్ చేయాలి. అప్రూవ్ చేసాక డిస్ట్రిక్ట్ లెవెల్కి సబ్మిట్ అవుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా మరొకసారి వెరిఫికేషన్ జరుగుతుంది. అక్కడ కూడా ఓకే అయితే ఫైనల్గా స్టేట్ లెవెల్కి వెళ్తుంది. స్టేట్ లెవెల్ నుంచి ఫైనల్గా నేషనల్ లెవెల్కి వెళ్తుంది అన్నమాట. ఇది ఇలాంటి ప్రాసెస్ అన్నమాట ఇదంతా కూడా. కాబట్టి ఈ స్కాలర్షిప్ పోర్టల్లో మ్యాక్సిమం కరెక్ట్ డాక్యుమెంట్స్తో కరెంట్ ప్రూఫ్స్తో కరెక్ట్గా ఎవరైతే పెడతారో మరి వారికి అయితే ఖచ్చితంగా కూడా అమౌంట్ అనేది స్కాలర్షిప్ క్రియేట్ అవుతుందండి. మరి నేనైతే చాలామంది చూసాను, చాలామందికి అయితే 50,000 40,000 30,000 అలా పడ్డ సంఘటనలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మరి మిస్ చేసుకోవద్దు. మీకు కనుక అవకాశం ఉండి మీకు కనుక అర్హత ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు కనుక మేము అప్లై చేయాలంటే మేము రెడీగా ఉన్నామండి. కాబట్టి స్క్రీన్ మీద మరొకసారి నా యొక్క నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. మీరు కనుక దానికి సంప్రదించినట్లయితే మీకు వెంటనే రిప్లై ఇచ్చి మరి డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఏంటి ప్రాసెస్, అమౌంట్ ఎంత అవుతుంది కూడా చెప్పి ఆన్లైన్లో అప్లై చేసే ప్రయత్నం చేస్తాము. అలాగే మీరు కనుక కాకినాడ పరిసర ప్రాంతాల వారు అయితే డైరెక్ట్గా మా షాప్కి వచ్చి కూడా ఆన్లైన్ చేయించుకోవచ్చండి. మరి మా యొక్క షాప్ అడ్రస్ అయితే మరి రాయల్ జిరాక్స్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ నియర్ సాంబూత్ నగర్ 5వ వీధి నియర్ ఆదిత్య డిగ్రీ కాలేజ్ కాకినాడ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.